అందరూ రావాలా? కాంగ్రెస్ కార్మిక దినోత్సవం సందర్భంగా అన్నమయ్య సర్కిల్లో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు హమాలీ వర్కర్స్కి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కార్మికుల పండగ దినోత్సవం. 19వ శతాబ్దంలో ఆనాడు 18 గంటలు 16 గంటలు ఈరోజు పెట్టుబడిదారులు పని చేయించుకునే వాళ్ళు ఆనాడు. అంటే ఆకలితో అర్ధాకలితో వాళ్ళు ఇచ్చినటువంటి కూలి తీసుకోవాలా. మనం 3 పూటలు తినడానికి కుదరదు, ఒక పూటే తినాలా. ఆ రోజు నాణ్యమైన ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. బిడ్డలు ఆకలితో తలడిల్లే వాళ్ళు. ఇంట్లో మహిళలు కూడా బిడ్డలు సైతం సంకుల్లో పెట్టుకొని పనికి పోవాల్సిన పరిస్థితి 19వ శతాబ్దంలో ఉన్నది. కార్మికులు పెద్ద ఎత్తున అనేక దఫాల పోరాటాలు చేసిన అనేక మంది ప్రాణాలు పెట్టుబడిదారులకు లొంగి ఆనాడు ప్రాణాలు తీసుకునే చరిత్ర ఉన్నది. చికాగో నగరంలో పెద్ద ఎత్తున 8 గంటల పని విధానం కావాలని, మనం చేసిన పనికి కూలి రేట్లు కరెక్ట్గా ఉండాలని ఆనాడు చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే పోలీస్ కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు తీసుకున్న చరిత్ర ఉన్నది. ఆ చికాగో నగరంలో మన రక్తంతో ముద్దాడినటువంటి మన షర్టు ఎగరేయడంతోనే ఆనాడు అదే మన కార్మిక దినోత్సవంగా నిర్ణయించుకోవడం జరిగినది. ప్రపంచవ్యాప్తంగా చికాగో నగరంలో జరిగిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చినది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ దిగొచ్చి కార్మికుల దినోత్సవం మే 1 ఉండాలి, కార్మికులకు న్యాయాలు చేయాలి, అన్ని విధాలా సహకరించాలనే దాంతో అన్ని ప్రభుత్వాలు సహకరించాయి. కార్మిక చట్టాలు వచ్చాయి. దాంతోనే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూలి రేట్లు పెంచుకోవాలన్నా ఇంకోటి పెంచుకోవాలన్నా మనం ఆ డిమాండ్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఆనాడు పోరాటమే. లేకపోతే ఎందుకంటే వ్యాపారస్తులంతా పెట్టుబడిదారులే, లేకపోతే వాళ్ళు చెప్పిన పని మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకు అన్ని రకాల కార్మికులకి అవకాశం కల్పించింది. కాబట్టి అందుకనే మనం మేడే ఈరోజు పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు 44 చట్టాలు ఉన్నదాన్ని 4 చట్టాలు కుదించాయి. ఇది చాలా దుర్మార్గం. కార్మికులను అణచివేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖచ్చితంగా కార్మికులు ఈ 2 ప్రభుత్వాలకు కూడా ఖచ్చితంగా గుర్తు చెప్పడానికి ఈ వచ్చే ఎన్నికల్లో సన్నద్ధమవుతున్నారని తెలియజేస్తున్నాం. మీకు ముఖ్య గమనిక, మన కార్మిక నాయకుడు కామెడు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళీ గారు మన సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి కార్మికులు ఎవరైనా అన్నట్టు ఏదైనా ఇబ్బంది పెడితే ఎవరైనా కష్టం చెప్పుకోవడానికి రామా అనేవాడిని. ఇప్పుడు రాముడే నా నెత్తిని కాళ్ళు పెట్టిన తర్వాత నేను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి అనిందట. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము, చట్టాలు కార్మికులకు రక్షణ కోసం చట్టాలు కల్పించి కార్మికులు రక్షించాల్సిన ప్రభుత్వమే ఈరోజు ఆ చట్టాలన్నీ తీసేసి కార్మిక వర్గాన్ని బానిసగా మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇంకెవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మార్చడంలో ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి విదేశస్తులకు అమ్ముకోవడానికి ఈ దేశంలో పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు ఆ వచ్చేటటువంటి వాళ్ళు దోపిడీ యథేచ్ఛగా కొనసాగించడం కోసం ఈ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికే చట్టాలన్నీ మార్చారు. దీన్ని బట్టి చూస్తే ఈరోజు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ విదేశీ గుత్త సంస్థల చేతుల్లో పెట్టేటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి అనేది మనకు అర్థమవుతా ఉంది. అందువలన ఈ మేడే సందర్భంగా కార్మికుల స్థితిగతుల మెరుగు కోసం పోరాటం చేస్తూనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం
పోరాడాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పేసి కార్మిక వర్గాన్ని ఈరోజు గుర్తు చేస్తూనే, అదే సందర్భంలో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలోనే కార్మిక వర్గానికి ఎవరు మేలు చేస్తున్నారు, కార్మిక వర్గం కోసం ఎవరు కష్టపడుతున్నారు, కార్మిక వర్గం కోసం నిలబడింది ఎవరు, కార్మిక వర్గాన్ని అణగదొక్కేది ఎవరు అనేటువంటి విజ్ఞతతో కార్మిక వర్గం అంతా ఆలోచన చేసి ఈరోజు తమ విజ్ఞతను ప్రదర్శించాలని చెప్పేసి మేడే సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 138వ మేడే జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మాచర్ల పట్టణంలో కూడా ఈ మేడే జరుపుకోవటం చాలా సంతోషకరమైన పని. సోదరులారా, ఆ రోజుల్లో లాటిన్ అమెరికా లాంటి దేశాలు శ్రామికుల నుంచి, కార్మికుల నుంచి, శ్రమజీవుల నుంచి రోజుకి 16 గంటల నుంచి 18 గంటల వరకు శ్రమను దోపిడీ చేస్తూ ఉంటే, శ్రమని ఈ పరంగా దోపిడీ చేయడానికి వీలు లేదనే నినాదంతో ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని పిలుపునిస్తే అప్పటికప్పుడు అమెరికాలోని చికాగో పట్టణంలో కొన్ని వేల మంది గుమ్మికూడి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఆ లాటిన్ అమెరికా ప్రభుత్వం ఈ కార్మికుల కర్షల శ్రమజీవులపై కాల్పులు జరిపితే ఒక పక్క నెత్తురు దారులై పారుతా ఉన్నా, అమరులై నేల కొరుగుతా ఉన్నా లెక్క చేయకుండా శ్రామికులు తన ఒంట్లోంచి కారుతున్న నెత్తురులోంచి ఒక కార్మికుడు తన తెల్లటి సొక్కాని చించి ఆ రక్తంలో ముంచి దాన్ని పైకెత్తి ఈ రోజు నుంచి ఈ ఎర్ర జెండా నీడనే మేము బ్రతుకుతాము, ఈ ఎర్ర జెండాతోనే మా కార్మికుల హక్కులను కాపాడుకుంటాము అని చెప్పి రోజుకి 18 గంటలు మేము పని చేయలేము, కేవలం రోజులో 8 గంటలు మాత్రమే పనిచేస్తాము, 8 గంటలు విశ్రాంతి తీసుకుంటాము, మరో 8 గంటలు పడుకుంటాము అని చెప్పి 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజే ఈ మేడే. సోదరులారా, అంతేకాకుండా ఈరోజు ఉన్న పాలక పక్షాలు 44 కార్మిక చట్టాలుంటే దాన్ని కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు వెనకటి పందాలోనే మళ్ళీ శ్రమని దోపిడీ చేయడానికి ఈ పాలక పక్షాలు భావిస్తూ ఉన్నాయి. అందులోనే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే ఈ 4 లేబర్ కోడ్లకు మేము ఒప్పుకోము, ఎప్పట్లాగే 44 కార్మిక చట్టాల అమలు కావాల్సిందేనని ప్రతి ఒక్క శ్రామికుడు, కార్మికుడు ఇవాళ గలం ఎత్తి పోరాడుతూ ఉన్నాడు. ఇవాళ కరోనా టైంలో పనులు లేక కార్మికులు ముందు ముఖ్యంగా ఈ టాపీ బేల్దారి మేస్త్రులు, దాని మీద ఆధారపడ్డ సెంటరింగ్ వాళ్ళు, ఇంటికి అవసరమైన రాడ్ బైండింగ్ వాళ్ళు, ఇనప కొట్లోళ్ళు, సిమెంట్ కొట్లోళ్ళు, ఇలా ఈ పని మీద ఆధారపడ్డ దాదాపు 20-30 కార్మికులు బాధపడిన పరిస్థితులు. కరోనా టైంలో పనులు లేక, తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మనం కార్మికుల పక్షాన నెలకి 50 కేజీల బియ్యము, 5,000 రూపాయల డబ్బులు ఈ కార్మికులకు ఇవ్వండి. ఇవాళ మన దేశంలో బడా పారిశ్రామికవేత్తలకు 15 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిల కింద రుణమాఫీ చేయించగలిగిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పేద ప్రజలకి కనీసం 1,000 కోట్లు అయ్యే డబ్బులైనా సరే పేదల కోసం పంచిపెట్టలేరా? ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం శిశు బ్యాంకుల్లో ఉన్న నడలబ్బును తీసుకొచ్చి ఒక్కొక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి ఇవాళ ఇదే పేదవాళ్ళు పని దొరక్క వలసలు పోయి వసూలు లేక నడుచుకుంటూ వచ్చి కరోనా టైంలో కాళ్ళకు బొబ్బలు వచ్చి కొంతమంది స్థితికి నెత్తురు గారి, కొంతమంది చివరికి గర్భిణీతో ఉన్న స్త్రీలు ప్రసవ వేదంతో ప్రశ్నించి పిల్లగాళ్ళను చేత పట్టుకొని రోడ్లమ్మటి నెత్తురు దారలై పారుతున్నా కానీ
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకుండా వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేయకుండా అర్ధాంతరంగా లాక్డౌన్ విధించి ఎంతోమంది శ్రామికుల కార్మికుల పట్టగొట్టిన ఇలాంటి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పుట్టిందే పేదవారి కోసం. ఈ సమాజంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో జన్మించిన పార్టీయే మన భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రతి పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. అలా కాకుండా ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు వాడే అన్ని వస్తువులకి విపరీతంగా ట్యాక్సులు పెంచి రేట్లు పెంచి ఏసీలకి, కార్లకి, ఫ్లైట్లకి ఇవాళ సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ మీద వాళ్ళకి ఆ యంత్రాలు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే దేశంలో 10% ఉన్న పారిశ్రామికవేత్తలు ఆస్తులు 100 రెట్లు 400 రెట్లు శాతం పెరుగుతూ ఉంటే 90% ఉన్న పేద ప్రజల జీవితాలు అట్టడుగున అణగారిపోతూ ఉన్నాయి. ఇవాళ దేశంలో 65% ఉన్న వ్యవసాయ రంగం 55% దిగజారిపోతూ ఉంది. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఒకవేళ పండించిన పంట చేతికి వచ్చిన దాకా నమ్మకం లేకపోయినా చేతికి వచ్చిన తర్వాత కూడా గిట్టుబాటు ధర లేక రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరికిపోయి ఆ అప్పులు తీర్చే దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. ఇవాళ పేదవాడు బ్యాంకీలో బంగారం కుదవ పెడితే పావలా వడ్డీ అమల్లో ఉండేది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కాడి నుంచి. అది కేంద్ర ప్రభుత్వం పావలా, రాష్ట్ర ప్రభుత్వం పావలా, వినియోగదారుడు పావలా పెట్టుకునేవాడు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ ఎత్తేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా మాకెందుకు లేని ఆ పావలా ఎత్తేసింది. ఇవాళ ప్రతి పేదవాడు బ్యాంకీలో బంగారం పెట్టిన క్రాప్ లోన్ తీసుకున్న తద్వారా 75 పైసలు వడ్డీ పడతా ఉంది. అదే రిలయన్స్, అంబానీ, అదానీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు, ప్రపంచంలో 5-6 స్థానాల్లో ఉన్నారు. వీళ్ళకి ఇవాళ మొండి బకాయిల కింద కేంద్ర ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయించారు. అదే పేదవాడు బ్యాంకీలో పొలం తాకట్టు పెట్టి బంగారం పొలం తాకట్టు పెట్టి తెచ్చుకుంటే ఈరోజు 138వ మేడేని తిరుపతి నగరంలో ఘనంగా కార్మికులు జరుపుకుంటూ ఉన్నారు అని చెప్పుకోవడం ఒకటే, కానీ ఈరోజు కార్మికులు కూడా ఎవరు కూడా సంతోషం లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు ప్రాణదానం చేసి 44 చట్టాలని తీసుకొస్తే దాని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోళ్లుగా తీర్చిదిద్ది ఈరోజు కార్మికుల మీద 12 గంటలు 16 గంటల పని విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కార్మికులు ఈ 138వ మేడేని జరుపుకుంటూ రాబోయే కాలంలో కార్మికుల హక్కుల కోసం యావత్ భారతదేశంలో ఉండే కార్మికులందరూ కూడా ఏకమై మన చట్టాలని మన హక్కుల్ని కాపాడుకునేదానికి ఈరోజు మనమందరూ ఐకమత్యం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఈ భారతదేశంలో కార్మికులు పడే అనేక ఇబ్బందులు ఈరోజు కూడా ఎక్కడ కూడా సక్రమైన జీతాలు లేకుండా వాళ్ళు పని విధానం లేకుండా కార్మికులందరూ కూడా చదువుకొని ఈరోజు కార్మికులు రోడ్డు మీద వచ్చి పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈరోజు హమాలీ కార్మికులు ఈ తిరుపతి నగరంలో ఇందిరా ప్రియదర్శన్ కూరగాయల మార్కెట్లో పనిచేసే హమాలీ కార్మికులు తిరుపతి నగరంలో ఈరోజు ఈ మేడే జరుపుకుంటూ ఉన్నారు. వీళ్ళు సమస్యల మీద కూడా ఇక్కడ ఉండే ఓనర్ల దయాదాక్షిణ్యంలో ఈరోజు మనం ఇక్కడ కూలీ రేట్లు పెంచుకోవడం కానీ వాళ్ళు ఓనర్లు ఇచ్చే కూలీల్లో ఈరోజు బతుకుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హమాలీ కార్మికులకు 50 ఏళ్ళు నిండిన తర్వాత ఒక పింఛన్ వచ్చేలాగా ఒక ప్రభుత్వాలు కూడా రాబోయే ప్రభుత్వం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి హమాలీ కార్మికులందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం.